డబ్బు అనేది ఒక మాయ. కొందరు దీన్ని పాపానికి మూలమంటారు, ఇంకొందరు డబ్బు లేకపోవడమే అసలైన దరిద్రం అంటారు. కానీ నిజమేంటంటే ఈ ప్రపంచం మొత్తం ఒక సర్కస్ అయితే ఆ సర్కస్ నడవడానికి కావాల్సిన ఫ్యూయల్ ఈ డబ్బే. మనిషికి డబ్బుకి మధ్య ఉన్న రిలేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న సొసైటీ మనల్ని ఒక రేసు గుర్రాల్లా మార్చేసింది. పక్కింటోడి దగ్గర ఏముంది, వాడి కార్ ఎంత పెద్దది, వాడి వాచ్ రేట్ ఎంత, ఇదే మన జీవితం అయిపోయింది. కానీ ఇక్కడ నిజమేంటంటే నీ దగ్గర కోట్లున్నా నువ్వు ప్రశాంతంగా ఉండకపోవచ్చు, అలాగే నీ దగ్గర రూపాయి లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండలేవు. హ్యాపీనెస్ అనేది లోపల ఉంటుంది అని వేదాంతం చెప్పడం ఈజీనే, కానీ అలానే ఆకలి వేసినప్పుడు ఫిలాసఫీ కడుపు నింపదు. అందుకే డబ్బు అవసరం. అయితే ఆ డబ్బుతో సంతోషాన్ని కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు, కానీ దానికొక పద్ధతి ఉంది. అది తెలియకనే చాలామంది డబ్బు ఉండి కూడా దరిద్రుల్లా బ్రతుకుతున్నారు. సో ఇక్కడ ఎపిక్యూరస్ చెప్పిన మాటలు వింటే అసలు మనం ఎంత పిచ్చివాళ్లమో అర్థమవుతుంది. మనిషి కోరికల్ని ఇతను 3 రకాలుగా విడగొట్టాడు. మొదటిది న్యాచురల్ అండ్ నెసెసరీ, అంటే ఆకలి, దాహం, నిద్ర, ఉండటానికి ఒక నీడ. ఇవి ఉంటే చాలు, మనిషి బ్రతికేయచ్చు. ఇవి తీర్చుకోవడం చాలా చీప్ కూడా. రెండోది న్యాచురల్ బట్ నాట్ నెసెసరీ, అంటే మంచి టేస్టీ ఫుడ్ కావాలనుకోవడం, లగ్జరీగా ఉండాలనుకోవడం. ఇవి లేకపోయినా మనం చచ్చిపోం, కానీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక మూడోది వెయిన్ డిజైర్స్, అంటే పిచ్చి కోరికలు. 1 కోటి రూపాయల వాచ్, 10 కోట్లు పెట్టి ఒక కారు కొనడం. ఇక్కడ ఎపిక్యూరస్ ఏమంటాడంటే ఈ మూడో రకం కోరికల వెనక పరిగెత్తేవాడు ఎప్పటికీ సుఖపడడు. ఎందుకంటే ఆ కోరికలకి అంతం ఉండదు. 1 రోలెక్స్ వాచ్ నీకు టైం చూపిస్తుంది, 10 రూపాయల వాచ్ కూడా టైమే చూపిస్తుంది. కానీ ఆ 1 కోటి రూపాయల వాచ్ కొన్నప్పుడు వచ్చే ఆ కిక్కుందే, అది ఒక డ్రగ్ లాంటిది. కొద్దిసేపు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకో కొత్తది కావాలనిపిస్తుంది. అంటే నువ్వు వస్తువులకి బానిసైపోతున్నావు. నీ సంతోషాన్ని ఒక మెటల్ ముక్క మీదో, ఒక వెహికల్ మీదో ఆధారపడేలా చేసుకుంటున్నావు. అది చాలా డేంజరస్. నిజానికి డబ్బుతో సంతోషాన్ని ఎలా కొనాలంటే వస్తువుల్ని కాదు, సమయాన్ని, టైంని కొనాలి. ఆర్థర్ షోపెన్హౌవర్ అనే ఇంకో మొండి ఫిలాసఫర్ ఉన్నాడు. అతను చాలా క్లియర్గా చెప్పాడు, మనిషికున్న అసలైన ఆస్తి వాడి మేధస్సు, వాడి ఆలోచనలు. కానీ ఆ ఆలోచనలకి పదును పెట్టాలన్నా, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలన్నా నీకు కావాల్సింది లీజర్, అంటే ఖాళీ సమయం. ఈ రోజుల్లో మనం చేసే అతిపెద్ద తప్పేంటంటే డబ్బు సంపాదించడం కోసం మన కాలాన్ని అమ్మేస్తున్నాం. పొద్దున్నుంచి రాత్రి వరకు ఎవడో బాస్ కింద కుక్కల్లా పనిచేసి నెల చివరినొచ్చే జీతంతో ఒక ఐఫోన్ కొని అదే సంతోషం అనుకుంటున్నాం. ఇది ప్యూర్ బుల్షిట్. నీ దగ్గర డబ్బుంటే ఆ డబ్బుతో నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే నీ కాలాన్ని నువ్వు తిరిగి కొనుక్కోవడం. అంటే నీకు నచ్చిన పని చేయడానికి నీకు టైం ఉండాలి. నీకు చదువుకోవాలనుంటే చదువుకోవాలి, ట్రావెల్ చేయాలంటే చెయ్యాలి, లేదా ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవాలన్నా కూర్చోవాలి. దీన్నే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. అంటే నీ అవసరాల కోసం నువ్వు ఇంకొకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం లేని స్థితి అన్నమాట. అప్పుడు నీ మీద నీకు కంట్రోల్ ఉంటుంది. అదే అసలైన కిక్కు. చాలామంది అనుకుంటారు కోట్లుంటేనే ఎంజాయ్ చేయొచ్చు అని. కానీ రీసెర్చ్ ఏం చెప్తోందంటే చిన్న చిన్న సంతోషాలు ఎక్కువసార్లు అనుభవించడం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ ఒకేసారి పెద్ద లగ్జరీ వస్తువు కొనడం వల్ల రాదు. హార్వర్డ్ స్టడీ కూడా ఇదే చెప్తోంది. నువ్వొక పెద్ద బంగ్లా కొన్నావనుకో, మొదటి నెల చాలా గొప్పగా ఉంటుంది, 2వ నెల అది ఒక అలవాటైపోతుంది, 3వ నెల దాన్ని క్లీన్ చేసుకోవడం నీకు తలనొప్పిగా మారుతుంది. దీన్నే హెడానిక్ అడాప్టేషన్ అంటారు. అంటే మన మైండ్ ఏ కొత్త వస్తువుకైనా త్వరగా అలవాటు పడిపోతుంది. అందుకే వస్తువుల మీద కంటే ఎక్స్పీరియన్స్ మీద డబ్బు ఖర్చు పెట్టాలి. ఒక ట్రిప్కి వెళ్ళడం, ఒక మ్యూజిక్ కాన్సర్ట్ చూడడం, లేదా నీకు నచ్చిన వాళ్లతో ఒక మంచి డిన్నర్కి వెళ్ళడం, ఇవి నీ మెమరీలో ఉండిపోతాయి. ఆ మెమరీస్ని ఎవ్వరూ దొంగిలించలేరు. వస్తువులు పాడైపోతాయి, కానీ అనుభవాలు నీ ఐడెంటిటీలో భాగమైపోతాయి. అందుకే షో ఆఫ్ కోసం కాకుండా నీ ఆత్మకి నచ్చే పనుల కోసం డబ్బు ఖర్చు పెట్టడం బెటర్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కంపారిజన్. ఈ రోజుల్లో మనల్ని ఏడిపిస్తున్నది మన కష్టాలు కాదు, పక్కోడి సుఖాలు. వాడొక కొత్త కారు కొన్నాడు అంటే చాలు, మన దగ్గర ఉన్న పాత కారు మీద మనకు అసహ్యం మొదలవుతుంది. ఈ రేసుకి ఎండ్ కార్డ్ లేదు. నువ్వొక లెవెల్కి వెళ్తే అక్కడ ఇంకోవాడు నీకంటే పైనుంటాడు.
ఎపిక్యూరస్ అందుకే అన్నాడు, నీ దగ్గర ఏముందో దాన్ని చూసి గర్వపడు, ఒకప్పుడు అవి కూడా నీకు కోరికలే కదా అని. మనకి ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం మరిచిపోయి లేని దానికోసం ఏడుస్తూ బ్రతికేస్తున్నాం. డబ్బుని ఒక రక్షణ కవచంలా చూడాలి తప్ప అదొక అహంకారంలా చూడకూడదు. నీ దగ్గర ఉన్న డబ్బు నిన్ను ఇబ్బందుల నుంచి కాపాడాలి. రేపేదైనా అనారోగ్యం వచ్చినా, ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా నిలబడడానికి ఆ డబ్బు పనికిరావాలి. అంతే తప్ప దాన్ని తగలేసి మళ్ళీ ఆ డబ్బు కోసం ఎవడికో బానిసగా మారడం తెలివి తక్కువ దద్దమ్ములే చేసే పని. పక్కోడికి ఇవ్వడం, అదే గివింగ్, ఇదేదో పుణ్యం వస్తుంది అని చెప్పే మాట కాదు, ఇది ప్యూర్ సైకాలజీ. నీ దగ్గర ఉన్నదాంట్లో కొంచెం వేరే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు నీ బ్రెయిన్లో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరుగుతాయి. దీన్నే వామ్ గ్లో అంటారు. అయితే ఇది మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఎవరో ఫోర్స్ చేస్తేనో లేక సమాజం ఏమనుకుంటుందో అని చేసేది దానం కాదు. నువ్వు ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వాళ్ల మొహంలో వచ్చే ఆ సంతోషం చూస్తే నీకు నీ లైఫ్ మీదొక మంచి ఒపీనియన్ వస్తుంది. మనుషులతో కనెక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఆనందం ఏ రోలెక్స్ వాచ్ ఇవ్వలేదు. డబ్బనేది ఒక టూల్ మాత్రమే. దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అనేదే ఇంపార్టెంట్. అది నిన్ను బానిసని చెయ్యొచ్చు లేదా ఒక రాజుని చెయ్యొచ్చు. నువ్వు నీ కోరికల్ని కంట్రోల్లో పెట్టుకొని నీ కాలాన్ని గౌరవిస్తూ అనుభవాలకి ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు డబ్బే నీ వెనకాలొస్తుంది. సంతోషం కూడా నీతోనే ఉంటుంది. అంతేకాని డబ్బుంటేనే అంతా అనుకొని రాత్రి పగలు కష్టపడి ఆరోగ్యం పాడు చేసుకొని చివరికి హాస్పిటల్ బెడ్ మీదే కోట్లున్నా ఏం లాభం? అందుకే బ్రతికినన్ని రోజులు ఒక క్లారిటీతో బ్రతకాలి. డబ్బుని ప్రేమించకు, దాన్ని వాడుకో. జీవితాన్ని ప్రేమించు, దాన్ని అనుభవించు.